నమస్తే వెల్కమ్ టు వైడ్ యాంగిల్. ఢిల్లీ సర్కార్ అధికారాలకు కత్తెర వేసే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. లెఫ్టినెంట్ గవర్నర్కు మరిన్ని అధికారాలు కల్పించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చింది ప్రభుత్వం. దీనిపై ఇప్పుడు దేశమంతటా చర్చ జరుగుతోంది. ఈ నిర్ణయంతో ఢిల్లీ ప్రభుత్వం కేంద్రం మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. కేంద్రం తీరుపై ఆప్ కాంగ్రెస్ భగ్గుమంటున్నాయి. కేంద్రం ఢిల్లీ మధ్య మళ్లీ యుద్ధం. ఢిల్లీ అధికారాలను కేంద్రం లాగేసుకుంటోందా? ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరేనా? కేంద్రం కొత్తగా తెచ్చిన బిల్లు ఏం చెబుతోంది? చాలా రోజుల గ్యాప్ తరువాత ఢిల్లీలో మళ్లీ పొలిటికల్ హిట్ పెరిగిపోయింది. అది ఇప్పటి వరకు ఉన్న స్థాయిని మించిపోయింది. ఢిల్లీపై పవర్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. అదిప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేసే బిల్లును కేంద్రం తీసుకురావడమే కారణం. దేశ రాజధాని ఢిల్లీపై పట్టు పెంచుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ చట్ట సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లోక్సభలో ప్రవేశపెట్టారు. లెఫ్టినెంట్ గవర్నర్కు మరిన్ని అధికారాలు కట్టబెట్టేలా ఈ బిల్లును రూపొందించారు. ఢిల్లీ అసెంబ్లీ ఆమోదించే చట్టాల్లో ప్రభుత్వమంటే అది లెఫ్టినెంట్ గవర్నరేనని అందులో తెలిపారు. అంతేకాదు, ఢిల్లీ అసెంబ్లీకి చట్టాలు చేసే అధికారం ఉన్న ప్రతి అంశంలోనూ లెఫ్టినెంట్ గవర్నర్ తన విచక్షణాధికారాలను వినియోగించే అవకాశం కల్పిస్తోంది ఈ బిల్లు. దీని ప్రకారం ఢిల్లీ కేబినెట్ తీసుకునే ఏ నిర్ణయాన్నైనా అమలు చేసే ముందు దానిపై లెఫ్టినెంట్ గవర్నర్ తన అభిప్రాయాన్ని తెలిపే హక్కును కల్పిస్తోంది. అదేవిధంగా ఎల్జీ ఆమోదం తప్పనిసరి అనే నిబంధనను చేర్చారు. ఈ బిల్లు ప్రకారం ఏదైనా ముఖ్యమైన అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం తప్పనిసరిగా లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అసెంబ్లీలో చేసిన ఏ చట్టమైనా ఎల్జీ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. ఇతర కేంద్రపాలిత ప్రాంతాల మాదిరిగా రాజధాని ఢిల్లీ మారేందుకు ఈ బిల్లు మార్గం సుగమం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే 2018లో సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలు, కొన్ని చోట్ల లెఫ్టినెంట్ గవర్నర్ అధికారం ఏంటో చెప్పలేదు చట్టాలు. సో అవి సరిచేసుకోవటానికి మేము చట్టం ఇంట్రడ్యూస్ చేశాం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. కేజ్రీవాల్ ఏమన్నా, బీజేపీ గవర్నమెంట్ ఏమన్నా ఈ పర్మనెంట్ కాదు. రాబోయే రోజుల్లో వేరే గవర్నమెంట్లు వస్తాయి. వచ్చినప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఢిల్లీలో పై చేయకునే విషయాల్లో లేకపోతే పరిపాలన చేయడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కష్టం. సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రం ఢిల్లీలో అప్పర్ హ్యాండ్ ఉండాలి. లేకపోతే 135 కోట్ల దేశాన్ని పరిపాలించడం చాలా కష్టం. ఈ చట్టాలు మార్చడంలో కొత్త విధానాలు ఏం రావట్లేదు. కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్కి క్లారిటీ మాత్రం ఉండాలి. ఢిల్లీ ప్రభుత్వంలో కేబినెట్ రోల్, లెఫ్టినెంట్ గవర్నర్ పాత్రను నిర్వచించే గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ ఆఫ్ 1991లోని 21, 24, 33, 44 సెక్షన్లకు సవరణలు చేస్తూ కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఢిల్లీ రాష్ట్ర సివిల్ సర్వెంట్లపై నియంత్రణ అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కే ఉందంటూ 2019 ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాని నేపథ్యంలోనే ఈ బిల్లును తీసుకొచ్చినట్టు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం అమలులో ఉన్న 1991 నాటి చట్టం ప్రకారం ఢిల్లీలో శాంతి భద్రతలు, పోలీసు, భూ వ్యవహారాలు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటాయి. మిగతా పరిపాలనా వ్యవహారాలన్నీ ఢిల్లీ ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. వాటిపై చట్టాలు చేసే హక్కు రాష్ట్ర అసెంబ్లీకి ఉంది. కొత్త బిల్లులో చేసిన సవరణ ప్రతిపాదనల ప్రకారం ఢిల్లీ శాసనసభ చేసే చట్టాల్లో ప్రభుత్వం అని ఎక్కడ రాసి ఉన్నా అది లెఫ్టినెంట్ గవర్నరేనని తెలుపుతూ ఎన్సిటీ 1991 చట్టంలోని సెక్షన్ 21లో సబ్సెక్షన్ను చేర్చనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ అధికారాల పరిధిలోకి రాని అంశాలన్నింటిపైనా ఎల్జీకి అధికారాలు కల్పిస్తూ సెక్షన్ 24లో అదనపు నిబంధనను చేర్చాల్సి ఉంటుంది. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ చట్టానికి తీసుకొచ్చిన సవరణలను గనక పార్లమెంటు ఆమోదిస్తే ఢిల్లీ పాలనా వ్యవహారాల్లో మొత్తం సీనే మారిపోతుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాస్త నామమాత్రంగా మారిపోతుంది. ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకున్నా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తప్పక కావాల్సి ఉంటుంది.
ఆయనకు నచ్చితే ఓకే, లేకపోతే ఆ నిర్ణయం ఎల్జీ ఆఫీస్ డోర్ దగ్గరే ఆగిపోతుంది. ఈ ఒక్క సవరణ బిల్లుతో ఢిల్లీ ప్రభుత్వానికున్న పవర్ని లెఫ్టినెంట్ గవర్నర్కి కట్టబెట్టేస్తున్నారు. సాధారణ వ్యక్తిగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ అసాధారణమైన అధికారాలున్న వ్యక్తిగా మారబోతున్నారు. దీనివల్ల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఒక్కటే అన్నట్లుగా మారిపోబోతోంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఒక్క సవరణతో కేంద్రం ఢిల్లీని తమ చేతుల్లోకి లాగేసుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో అధికారాల పంపిణీ వివాదంపై గతంలో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా తీర్పు చెప్పింది. అయినప్పటికీ కేంద్రం ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారాలను లాగేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగమే లెఫ్టినెంట్ గవర్నర్ పవర్స్ పెంచేలా చర్యలు తీసుకోవడం. ఇందుకీ ఢిల్లీలో అధికారాలపై ధర్మాసనం ఏం చెప్పింది? సుప్రీం తీర్పు చెప్పాక కూడా కేంద్రం మళ్లీ సవరణ బిల్లును ఎందుకు తీసుకొచ్చింది? అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది? సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్కి కేజ్రీవాల్ రియాక్షన్ ఏంటి? కేంద్రం నిర్ణయంపై భగ్గుమంటున్న ఆప్ కాంగ్రెస్. సవరణ బిల్లు ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా వర్ణన. కేంద్రం యాక్షన్పై కేజ్రీవాల్ రియాక్షన్ ఏంటి? భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఢిల్లీ కూడా రాష్ట్రంగానే ఉండేది. ఆ తరువాతే కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. కొన్నాళ్లకు సర్కారియా కమిషన్ సిఫారసు మేరకు నేషనల్ క్యాపిటల్ టెరిటరీగా ఢిల్లీని గుర్తించారు. అప్పుడే అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. అప్పటి నుంచి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటున్నా ఎప్పుడూ అధికారాల పంపిణీకి సంబంధించిన వివాదం తలెత్తలేదు. సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య ఉన్న సఖ్యత ఢిల్లీ పరిపాలనా వ్యవహారాలు సజావుగా సాగేలా చేసింది. అయితే ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం పవర్లోకి వచ్చినప్పటి నుంచే అధికారాల పంపిణీపై రచ్చ జరుగుతోంది. ఢిల్లీని పూర్తిస్థాయిలో ఎవరు డీల్ చేయాలన్న దానిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఓ రేంజ్లో యుద్ధం నడుస్తోంది. ఈ ఇష్యూ సుప్రీంకోర్టు కూడా ఎక్కింది. దానిపై రాజ్యాంగ ధర్మాసనం అప్పట్లో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ ప్రభుత్వం మధ్య కొనసాగిన వివాదంలో సుప్రీం తీర్పుతో ఆ ప్రభుత్వానికి అప్పట్లో భారీ ఊరట లభించింది. అయితే ఢిల్లీలో ప్రభుత్వ అధికారాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన 2 తీర్పుల తరువాత నెలకొన్న సస్పెన్స్ ని తొలగించడానికే ఈ బిల్లు తీసుకొచ్చినట్లు కేంద్రం చెబుతోంది. దీనిని బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు స్వాగతించారు. కానీ ఆ ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ పనితీరును నిర్వీర్యం చేసేందుకే ఈ బిల్లు తీసుకొచ్చారని ఆ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారాలను తగ్గించేందుకు, కాలరాసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ సవరణ బిల్లుపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ, ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలు బీజేపీని తిరస్కరించడంతోనే సవరణ బిల్లు ద్వారా తమ ప్రభుత్వానికున్న అధికారాలను పూర్తిగా తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రజలు బీజేపీకి అసెంబ్లీలో 8 సీట్లు, ఎంసీడీ ఉప ఎన్నికల్లో 1 సీటు కూడా గెలిపించకుండా తిరస్కరించారు. అందువల్లే ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను తీవ్రంగా తగ్గించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ చెబుతున్నారు. ఈ బిల్లు రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో అధికారాల పంపిణీ వివాదంపై సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు చెప్పింది. ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే నిజమైన అధికారమని, లెఫ్టినెంట్ గవర్నర్కు స్వతంత్ర అధికారాలేవీ ఉండవని తేల్చి చెప్పింది. ఎల్జీకి స్వతంత్ర అధికారాలు, స్వీయ నిర్ణయాధికారాలు ఉండవని, ఆయన అధికారాలు పరిమితమేనని, అన్ని అంశాల్లో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని తీర్పునిచ్చింది. ప్రభుత్వంతో సఖ్యతతో మెలుగుతూ కలిసి పనిచేయాలి తప్ప పాలనా వ్యవహారాలకు ఎల్జీ అడ్డంకిగా మారరాదని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సూచించింది. రాష్ట్ర పరిధిలోని అంశాలపై కేంద్రం అధికార బలాన్ని ప్రయోగించరాదని కూడా తేల్చి చెప్పింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీ చాలా డిఫరెంట్. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అధికారాలకు సంబంధించి రాజ్యాంగం ఆర్టికల్ 239AA, ఆర్టికల్ 239AB ద్వారా స్పష్టతనిచ్చిందని, వాటిని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దేందుకు ప్రయత్నించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీం తీర్పిచ్చిన సమయంలోనే కేజ్రీవాల్ ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేశారు.
కానీ ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా సాధ్యం కాదని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతి భద్రతలు, పోలీసు, భూ వ్యవహారాలు మినహా మిగతా అన్ని అంశాల్లోనూ నిర్ణయాలు తీసుకునే అధికారం ఢిల్లీ అసెంబ్లీకి మాత్రమే ఉందని క్లియర్గా చెప్పేసింది. సుప్రీం తీర్పు స్పష్టంగానే ఉన్నా కేంద్రం తీసుకొచ్చిన ఈ సవరణ బిల్లుతో ఢిల్లీలో మొత్తం పరిపాలన సీనే మారబోతోంది. ఢిల్లీ ప్రభుత్వానికి ఇప్పుడున్న అధికారాలను తగ్గించి వాటిని లెఫ్టినెంట్ గవర్నర్కు ఇవ్వడం వల్ల ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నామమాత్రంగా మారబోతోంది. ఢిల్లీలో కీలకమైన అధికారాలన్నీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్కు పరిమిత అధికారాలే ఉన్నాయి. కానీ కేంద్రం తీసుకువచ్చిన నేషనల్ క్యాపిటల్ టెరిటరీ చట్ట సవరణ బిల్లుతో ఢిల్లీలో మొత్తం సీనే మారిపోబోతోంది. ఇప్పుడు నామమాత్రంగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ పాలనా వ్యవహారాల్లో కీలకంగా మారిపోతారు. కీలకమైన అధికారాలన్నీ ఉన్న ప్రభుత్వం నామమాత్రంగా మారిపోతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ చట్టానికి తీసుకొచ్చిన సవరణలను పార్లమెంటు ఆమోదిస్తే ఢిల్లీ పాలనలో చాలా మార్పులొస్తాయి. ఇప్పుడున్న పాలనా పరిస్థితులు ఒక్కసారిగా రివర్స్ అయిపోతాయి. ఇంతకీ ఆ బిల్లులో ఏముంది? ఢిల్లీ ప్రభుత్వం ఏం చెబుతోంది? ఇప్పటి వరకు ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకున్నా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండానే అమలు చేశారు. కానీ ఆ బిల్లు పాస్ అయితే గనక ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఎల్జీ ఆమోదం తప్పనిసరి అవుతుంది. ఆయనకు నచ్చితే ఓకే, లేకపోతే అది అక్కడితోనే ఆగిపోతుంది. ఎందుకంటే ఢిల్లీ అసెంబ్లీ ఆమోదించే చట్టాల్లో గవర్నమెంట్ అంటే లెఫ్టినెంట్ గవర్నరేనని కేంద్రం తీసుకొచ్చిన బిల్లులో తెలిపారు. ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఏంటంటే, అసలు ఈ కొత్త చట్టం వచ్చేది ఎలాంటి సవరణలు తీసుకొస్తుంది? పూర్తిగా మార్చేస్తారా? ఢిల్లీ ముఖ్యమంత్రికి అధికారం లేకుండా చేస్తారా? ఆయన ఊరుకునే ఒక సెరమోనియల్ ముఖ్యమంత్రిగా కూర్చుంటారంటే అది కాదు. ఇప్పటికే ఢిల్లీ గవర్నమెంట్ లెఫ్టినెంట్ గవర్నర్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, ఢిల్లీ గవర్నమెంట్ మీద పోలీస్ సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్నది. అలాగే భూమి విషయాలు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఎక్కడైతే భూములు ఇష్టం వచ్చినట్టుగా ఢిల్లీ గవర్నమెంట్ తీసుకుని పనిచేయటానికి లేదు. అందువల్ల ఇలాంటి విషయాల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చాక కొంచెం క్లారిటీ తీసుకొచ్చి అసెంబ్లీ ఇష్టం వచ్చిన చట్టాలు పాస్ చేస్తే ఆ చట్టాన్ని ఆఫ్ చేయడానికి ఎల్జీకి పవర్ కొద్దిగా పెంచుతారు. అలాగే మిగతా విషయాలు ఏవి మెన్షన్ అవ్వలేదో వాటిలో కూడా ఎల్జీకి అథారిటీ ఇస్తారు. అలాగే ఢిల్లీ హౌస్లో పాస్ చేసే చట్టాలు సెంట్రల్ పార్లమెంట్లో జరిగే చట్టానికి వ్యతిరేకంగా ఉండకూడదు. సో ఇలాంటి మార్పులు రావటంలో కొంచెం అధికారం ఎల్జీకి పెరిగింది, కానీ కొంత విశేషంగా ఏం పెరగలేదు. క్లారిటీ వస్తుంది. ఇది లిమిటెడ్గా ఢిల్లీ గవర్నమెంట్కి ఉన్న పవర్లు కొన్ని విషయాలు. ఈయనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కేజ్రీవాల్కి తగాదా కావాలి, అది కరెక్ట్ కాదు అని నేను అన్నాను. కానీ ఇప్పుడు రాబోయే సవరణలు పెద్ద విశేషంగా మార్పులు కాదు, కొద్దిగా మార్పులు తీసుకొస్తున్నారు. రాబోయే గవర్నమెంట్లు ఎప్పుడైనా ఫ్యూచర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నచ్చకపోతే తీసేయచ్చు. ఇది పర్మనెంట్గా జరిగేది కాదు. కాబట్టి ఇప్పటికి ఢిల్లీ క్యాపిటల్కి ఒక మినిమం మార్పులు తీసుకొస్తున్నారు. దీనికి ఇంత హడావుడి అధికారం తీసేస్తున్నట్టుగా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ప్రస్తుతం ఢిల్లీలో మంత్రిమండలి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం సీఎం ఆమోదంతో దానిని అమలు చేసేది. కానీ బిల్లు పాస్ అయితే కేబినెట్ నిర్ణయాలపై లెఫ్టినెంట్ గవర్నర్ తన అభిప్రాయం తెలపాల్సి ఉంటుంది. ఆయన ఆమోదం కూడా తప్పనిసరి అనే నిబంధనను చేర్చారు. ఢిల్లీ అసెంబ్లీకి చట్టాలు చేసే అధికారం ఉన్న ప్రతి అంశంలో ఇప్పటి వరకు లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. కానీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ బిల్లుకు సవరణ చేస్తే ఎల్జీ తన విచక్షణ అధికారాలను వినియోగించే అవకాశం కూడా కల్పిస్తోంది ఈ బిల్లు. ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేయడం ఢిల్లీతో ఆగుతుందా?
మిగతా కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ లెఫ్టినెంట్ గవర్నర్లకే కీలక అధికారాలన్నీ కట్టబెట్టేస్తారా? బలమైన ప్రతిపక్షం ఉన్న రాష్ట్రాల్లోనూ హస్తిన సీనే చూస్తామా? ఢిల్లీలో కేంద్రం వేసిన పవర్ గేర్ ఫ్యూచర్లో మిగతా రాష్ట్రాల్లోనూ పడితే ఎలాంటి పరిణామాలుంటాయి? ఢిల్లీపై ఆధిపత్యం కోసం కేంద్రం కేజ్రీవాల్ మధ్య వార్. కేజ్రీవాల్ సీఎం అయ్యాకే ఢిల్లీలో అధికారాలపై రచ్చ. ఢిల్లీ తరువాత కేంద్రం టార్గెట్ ఏంటి? 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య అధికార పోరు కొనసాగుతోంది. కేంద్రం తరపున ప్రతినిధిగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ అడుగడుగునా రాష్ట్ర ప్రభుత్వ పాలనకు అడ్డుపడుతున్నారని ఆప్ చాలాసార్లు ఆరోపించింది. మొదట ఎల్జీగా పనిచేసిన నజీబ్ జంగ్, తరువాత ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన అనిల్ బైజాల్తో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫేస్ టు ఫేస్ తలపడుతూ వస్తున్నారు. దీని వెనుక చాలా రాజకీయ కారణాలే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వాల అధికారాలు తగ్గించడం ఒక్క ఢిల్లీతోనే ఆగిపోతుందా? మిగతా యూటీల్లోనూ కొనసాగుతుందా? అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆధిపత్యం కోసం ఢిల్లీ నుంచే కేంద్రం తొలి అడుగు వేస్తోందా అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఉన్నట్టుండి ఢిల్లీ ప్రభుత్వ అధికారాలు తగ్గించేలా, లెఫ్టినెంట్ గవర్నర్కు ఎక్కువ అధికారాలు కట్టబెట్టేలా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ చట్టానికి సవరణ బిల్లు తీసుకురావడం అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఢిల్లీలో కేంద్రానికి కేజ్రీవాల్కు పడదు కాబట్టి ఈ పని చేశారనుకుంటే ఇది మిగతా యూటీలకు ఓ స్ట్రాంగ్ సిగ్నల్ పంపినట్లవుతుంది. కానీ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆధిపత్యానికి ఢిల్లీ నుంచే తొలి అడుగు వేస్తే మాత్రం రానున్న రోజుల్లో నెమ్మదిగా ఒక్కో యూటీలో ఢిల్లీ సీనే రిపీట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆధిపత్యం కోసం కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్ల అధికారాలు పెంచితే ఆ ప్రాంతాలన్నీ తమ చేతుల్లోకి వచ్చేస్తాయి. వాటి అధికారాలు లాగేసుకోవడం వల్ల అక్కడ పెత్తనం చెలాయించే అవకాశం దొరుకుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో పాయింట్ ఏంటంటే ఢిల్లీలో బీజేపీకి ఆప్ ప్రభుత్వం కొరకరాని కొయ్యగా మారింది. బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. అక్కడ జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఆప్ సత్తా చాటుతోంది. కేంద్ర ప్రభుత్వంలో తాము ఉన్నప్పటికీ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తమకు స్పీడ్ బ్రేకర్లుగా మారుతున్నాయన్న భావన బీజేపీ పెద్దల్లో కనిపిస్తోంది. అందుకే ఎన్సీటీ బిల్లుకు సవరణ తీసుకొచ్చి ఢిల్లీని తమ చేతుల్లోకి తీసుకురావాలన్నది వాళ్ల ప్లాన్ అని చెబుతున్నారు. సీఎం కేజ్రీవాల్తో పాటు ఆప్, కాంగ్రెస్ నేతలు కూడా ఇదే ఆరోపిస్తున్నారు. ఎక్కువ అధికారాలు తీసుకోవటానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపణ చేయటం ఈ గొడవ జరుగుతూ ఉన్నది. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రాజకీయంగా కేజ్రీవాల్ ఏ విషయం బీజేపీ నరేంద్ర మోడీ ఎత్తినా వ్యతిరేకించాలి. ఆయన ఏ ఎలక్షన్లో ఆయన పార్టీ పోటీ చేసినా ఈయన వ్యతిరేకించాలి కేజ్రీవాల్. ఎందుకంటే కేజ్రీవాల్ ఓటు వేసే వాళ్ళతో పాటు కొన్ని మైనారిటీ ఓట్లు కావాలి. ఢిల్లీలో 10% మైనారిటీ ఓట్లు ఉన్నాయి. ఆ శాతంలో కూడా కొన్ని తెచ్చుకుంటే ఆయనకి చాలా సులభంగా ఎలక్షన్ రాష్ట్రం వరకు గెలుస్తున్నారు. అందువల్ల ఈవేళ ఏ విషయం వచ్చినా కేజ్రీవాల్కి నచ్చినట్టుగా చెప్పటం ఆయనకి రాజకీయంగా తప్పదు. ఏమాత్రమైనా బీజేపీతో సేల్ అవుతున్నది వస్తే ఆయన బేసు కొద్దిగా తగ్గిపోయే డేంజర్ ఉన్నదని ఆయనకి తెలిసి ఇది కంటిన్యూస్గా చేస్తున్నారు. దేశంలో బీజేపీ ఎంత పెద్ద పార్టీ అయినా మెజారిటీ స్థానాల్లో అధికారంలో ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఎదగనివ్వడం లేదు. అలా బలమైన ప్రతిపక్షం ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీలను ఎదుర్కొనేందుకు గవర్నర్ల అధికారాలు పెంచే చర్యలు చేపట్టే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. దీనివల్ల రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా లేకపోయినా కేంద్రంలో అధికారంలోకి వస్తే సరిపోతుందనే ఆలోచన కూడా ఉండొచ్చంటున్నారు. ఆ లెక్కన చూసుకుంటే బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఏంటన్నదే ఇప్పుడు దేశమంతా ఆసక్తిగా మారింది. ఇది వాల్టి వైడ్ యాంగిల్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం, నిజం కోసం.